ఛానలుకి స్వాగతం. మహాశివరాత్రిలోపు శివయ్య తులారాశి వారికి 4 శుభవార్తలు ప్రసాదించబోతున్నాడు. మీ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది. అయితే మహాశివరాత్రిలోపు తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారు వినబోయే ఆ 4 శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా జీవితంలో అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే పరోపకార బుద్ధి కూడా వీరికి అధికంగా ఉంటుంది. వీరి లోపల ఉన్నటువంటి ఈ మంచి మనస్తత్వం కారణంగా ఆ శివ భగవానుడు వీరిని అనుగ్రహించబోతున్నాడు. మార్చి 8వ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు తులారాశివారు 4 శుభవార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా దాంట్లో మొదటిది ఏమిటి అంటే కనుక, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీరు అనుకున్నటువంటి వ్యక్తి మీకు దొరకటం లేదు. ఈ విధంగా వివాహాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. వివాహం అనేది మీ జీవితంలో ఒక ప్రశ్నార్థకంగా మారింది. దానికి సంబంధించి ఈ సమయంలో మీరు శుభవార్త వినబోతున్నారు. ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో ఒక మంచి సంబంధం మీ ముందుకు రావటం జరుగుతుంది. ఈ విధంగా పెళ్లికి సంబంధించి మీరు డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించటం లేదు. మీరు నిరాశలో ఉన్నారు. మీ జీవితంలో ఇక మీకు ఉద్యోగం వస్తుందా అని ఒక డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీకు ఈ సమయంలో ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరుతుంది. మీకొక మంచి అవకాశం రాబోతుంది. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో ఉద్యోగార్థులు మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందుకుంటారు. ఈ విధంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ శుభవార్త ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుంది. ఇక 3వ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే విభేదాలతో దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో, అంటే చాలా కాలంగా విభేదాలతో మీరు దూరంగా ఉంటున్నారు. కొంతమంది ఒకే ఇంట్లో ఉన్నా కానీ కలిసి ఉండటం లేదు. మరికొంతమంది వేరువేరుగా ఉంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది. మధ్యవర్తుల ద్వారా కావచ్చు, లేకపోతే వేరే రకంగా కావచ్చు, మీరిరువురు ఒకరికొకరు తారసపడటం, అలాగే మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను వ్యక్తపరచుకోవటం, మనస్సు విప్పి మాట్లాడుకోవటం, అలాగే తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయటం, ఇటువంటి ఊహించని అద్భుతమైన సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. ఈ శుభవార్త మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుంది. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో విడిపోదామనుకున్న జంట కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, విదేశీయానం. విదేశాలకు వెళ్లటం అనేది మీ యొక్క కల. ఎంతో కాలంగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ప్రయత్నాలు ఫలించటం లేదు. ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణకు ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది. మీరు ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే విదేశాలకు వెళ్లటానికి మీకు అన్ని అర్హతలు ఉన్నా కానీ ఫలితం మాత్రం ఇంతకు ముందు దక్కలేదు. దానికి సంబంధించి ఈ సమయంలో మీరు శుభవార్త వినబోతున్నారు. ఈ విధంగా తులారాశివారి యొక్క జాతకంలో మార్చి 8వ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో ఈ విధంగా 4 శుభవార్తలు వారు వినబోతున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ శుభవార్తలు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది. అయితే శివారాధన మీకు ఇంకా మేలు చేస్తుంది. మీకున్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మారుస్తుంది. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మహాలక్ష్మి స్తోత్రాలను పఠించండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మిని పూజించండి. ఇంకా ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధించగలుగుతారు. చూశారు కదండి, మహాశివరాత్రిలోపు శివ భగవానుడు తులారాశివారికి ఎటువంటి 4 శుభవార్తలను ప్రసాదించబోతున్నాడు, వారి కష్టానికి ఏ విధంగా ప్రతిఫలం దక్కబోతుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.